ప్రముఖ తెలుగు నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ కేసు దాదాపు 24 ఏళ్ల కిందటి కేసు. 2002లో అప్పటి ప్రముఖ తెలుగు నటి, తెలుగు సినిమాల్లోనే కాదు తమిళ సినిమాల్లో కూడా నటించారు. సో ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో మరణించారు. సో ఆమె చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి సినీ రంగంలో ఆ స్థాయికి ఎదగడం చాలామంది అభిమానానికి చూరగొనటానికి కారణమయ్యారు. సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తల్లి ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్, తెలంగాణలోని భువనగిరి ప్రాంతానికి చెందినవారు. అలాంటి సామాజిక ఆర్థిక నేపథ్యం నుంచి వచ్చి సినిమా రంగంలో ఆ స్థాయికి ఎదగడం అంటే ఆమె సృజనాత్మకత, ఆమెకున్న కళా నైపుణ్యానికి ఒక నిదర్శనం. అలా బాగా ఎదిగి వస్తూ చాలా ప్రామినెంట్గా ఎమర్జ్ అవుతూ ప్రామిసింగ్ కెరీర్ ఉన్నటువంటి ఒక నటి అర్ధాంతరంగా జీవితాన్ని చాలించడం సహజంగానే అప్పటి సమాజాన్ని కలిచివేసింది. అనుమానాలు, అనేక సందేహాలు ముందుకొచ్చాయి. ప్రముఖ రాజకీయ నాయకులకు సంబంధించిన పిల్లలు దీంట్లో ఉన్నారని, ఆమె సామూహిక అత్యాచారానికి గురయ్యారని, ఆమెను హత్య చేశారన్నటువంటి అనుమానాలు బలపడ్డాయి. సుదీర్ఘ న్యాయ పోరాటం జరిగింది. ఆమె తల్లి అయితే 24 ఏళ్ళుగా న్యాయ పోరాటం జరుపుతూనే ఉంది. ఆమె తల్లి ఆరోపణ ఏంటంటే తన కూతురు ప్రత్యూషను రేప్ చేసి మర్డర్ చేశారు గొంతు నులిమి అని. సో ఈ కేసు ముందు లోకల్ కోర్టుకు వెళ్ళింది. లోకల్ కోర్టులో ఆ సిద్ధార్థ్ రెడ్డి ప్రధాన నిందితుడు. ఈ ప్రాసిక్యూషన్ వాదన ఏంటంటే ఆయన ఆత్మహత్యకు ప్రేరేపించాడని. సో ఇద్దరు ప్రేమించుకున్నారు. సిద్ధార్థ్ రెడ్డి తరఫున వారు అంగీకరించకపోవడంతో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు విషయం తీసుకొని. ఈ ప్రాసెస్లో ప్రత్యూష మరణించింది, సిద్ధార్థ్ రెడ్డి బతికిపోయాడు అనేది ఆరోపణ. సో ఈ కేసు స్థానిక కోర్టులో 5 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. ఇద్దరు, అటు సిద్ధార్థ్ రెడ్డి ఇటు ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఇద్దరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళారు భిన్నమైన కారణాలతో. ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ ఏంటంటే తన కూతురు రేప్ చేయబడింది, తర్వాత గొంతు నిలిమి హత్యకు గురైంది. దీనికి బాధ్యుడు సిద్ధార్థ్ రెడ్డి చాలా పలుకుబడి కలిగిన వారు ఉండడం వల్ల సాక్ష్యాధారాలను తారుమారు చేశాడు. అందువల్ల తనకు న్యాయం జరగాలని ప్రత్యూష తల్లి సరోజినీదేవి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సిద్ధార్థ్ రెడ్డి ఏమో తాను నేరమే చేయలేదు, ఇద్దరము ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాం కనుక ఇందులో తనకు శిక్ష వేయడం, తనను దోషిగా అనడం కరెక్ట్ కాదు అని సిద్ధార్థ్ రెడ్డి తనపై నేరం మోపడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సో సుప్రీంకోర్టు ఫైనల్గా జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏముంది అని చెప్పాక దీని ప్రక్రియ ఏ రకమైన సందేశాన్ని సమాజానికి ఇస్తుందో చూద్దాం. ముందుగా సుప్రీంకోర్టు ఏమన్నదంటే గొంతు నిలిమి చంపబడింది అన్నదానికి ఆధారాలు లేవు. సో స్ట్రాంగులేట్ అయ్యి ఈమెను చంపేశారు గొంతు నిలిమి అన్నదానికి ఆధారాలు లేవు అని చెప్పింది. సో రెండవది రేప్ చేయబడింది అన్నదాన్ని కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో దీంతో సిద్ధార్థ్ రెడ్డికి పెద్ద రిలీఫ్. సో ప్రత్యూష తల్లి సరోజినీదేవి ఆరోపిస్తున్నట్లు సిద్ధార్థ్ రెడ్డి వల్ల రేప్ అండ్ మర్డర్ గురయ్యారు ప్రత్యూష అనే దాన్ని సుప్రీంకోర్టు అంగీకరించలేదు. మూడవది, అలా అయినా కూడా సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. సిద్ధార్థ్ రెడ్డి ప్రేయర్ ఏంటి, తనకు సంబంధమే లేదు, తాను నేరము చేయలేదు అని. సుప్రీంకోర్టు అన్నది అంటే ఇద్దరు కలిసి ఆత్మహత్యకు పాల్పడాలని అనుకున్నా అందులో ఒకరు బతికితే వారు కూడా లీగల్గా కల్పబుల్ అవుతారు, ఆత్మహత్యకు పురమాయించిన వారవుతారు, ఆత్మహత్యకు ప్రోత్సహించిన కేసులో వారు నేరస్తులవుతారని సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ సిద్ధార్థ్ రెడ్డికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించారు. అఫ్కోర్స్ ఆయన ఇప్పటికే బహుశా మొదట్లో కన్విక్ట్ అయినప్పుడే 2 ఏళ్ల జైలు శిక్ష దాదాపు అయిపోయిందని అంటున్నారు. బట్ ఏదైనా తాను నిందితుడు,
తాను నేరస్తుడు కాదు అన్న సిద్ధార్థ్ రెడ్డి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. సో ఈ ప్రాసెస్లో సుప్రీంకోర్టు ఒక ఆసక్తికర అబ్జర్వేషన్ కూడా చేసింది. ఇంత జాప్యం తర్వాత గొంతు నులిమి చంపబడింది అన్న దానికి కానీ, రేప్ చేయబడింది అన్న దానికి కానీ ఆధారాలు దొరకడం కష్టము అని కూడా పేర్కొంది. సో నేను మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా లైవ్లా, బార్ అండ్ బెంచ్ ఇలా చాలా వెబ్సైట్లో కూడా వచ్చిన రిపోర్ట్ ఇది. సో ఇది వాస్తవం కూడా. 24 ఏళ్ళ తర్వాత గొంతు నిలిపినట్టు నిరూపించడం అంత సులభం కాదు. రేప్ చేయబడింది అన్న నిరూపించడం కూడా అంత సులభం కాదు. అందులో ఇలాంటి కేసుల్లో నిజంగానే ప్రత్యూష హత్యకు, అత్యాచారానికి గురైతే అటువైపు ఆ నిందితులు చాలా రాజకీయంగా, ఆర్థికంగా బలమైన వాళ్ళైనప్పుడు అంత సులభంగా సాక్ష్యాలు దొరకడం కూడా కష్టం. దే కెన్ మేనేజ్ థింగ్స్. మనందరం అనేక కేసుల్లో చూస్తున్నాం. అందువల్ల ఇక్కడ అసలు కారణం ఏంటి? జాప్యం. సో డెఫినెట్గా ఈ జాప్యం వల్ల న్యాయము లభించకుండా పోయింది. ఎవరికి లభించకుండా పోయింది? ఒక రకంగా ఇద్దరికి లభించకుండా పోయింది. ఇప్పుడు మీరు మొదటి యాంగిలే చూద్దాం. ప్రత్యూషకు తరఫు తల్లికి ఏం మిగిలింది? చివరకు కూతురు మిగిలలేదు. 24 ఏళ్ల పాటు సుదీర్ఘ న్యాయ పోరాటము, సీరియస్ ఫైనాన్షియల్ అండ్ ఎమోషనల్ భారం ఆమెపై మోపుంటుంది, ఆ ఫ్యామిలీ పైన. మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం బిడ్డను కోల్పోయిన బాధ, ఆవేదన, బలమైనటువంటి శక్తులతో పోరాటం. ఈ ప్రాసెస్లో ఆమె అనేక రకాల ఒత్తిళ్లకు గురై ఉంటుంది. ఆ కుటుంబము అనేక రకాల ఒత్తిళ్లను అనుభవించుంటుంది. సో అల్టిమేట్గా పోనీ న్యాయం లభించిందా ఇంత చేస్తే అంటే, తాను భావిస్తున్నట్లుగా ప్రత్యూష రేప్ అండ్ మర్డర్ కాలేదని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇప్పటికీ తల్లి బాధ ఏంటంటే ఆ సాక్ష్యాధారాలను తారుమారు చేశారు. తీవ్ర జాప్యం వల్ల ఏమీ చేయలేకపోతున్నాం. సో బలమైన రాజకీయ పలుకుబడి ఉన్నవారు, ఆర్థికంగా ఉన్నవారు ఈ కేసులో ఉన్నారు, నిందితులుగా ఉన్నారు కనుక జస్టిస్ వాజ్ మేనేజ్డ్ అని ఆమె భావన. సో సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఫైనల్. ఇక దానికి ఎవరము ఏమీ చేసేది లేదు. ఏది నిజమో ప్రత్యూష తల్లి తరఫు వాదన కరెక్టా, సిద్ధార్థ్ రెడ్డి తరఫు వాదన కరెక్టా నేను తీర్పులు చెప్పలేను. మీడియా ట్రయల్ సాధ్యం కాదు. ఎందుకంటే అల్టిమేట్గా సుప్రీంకోర్టే తీర్పిచ్చాక మనమెవరం ప్రశ్నించడానికి. కానీ సమస్య ఏంటంటే పాపులర్ ఇమాజినేషన్లో, పాపులర్ పర్సెప్షన్లో ఉన్నది ప్రత్యూషకు అన్యాయం జరిగిందనే సమాజంలో అత్యధిక మంది భావించారు. అయితే అత్యధిక మంది భావించిందే న్యాయం అవుతుందా? నాట్ నెససరీ. లీగల్ ప్రాసెస్లో పాపులర్ ఇమాజినేషను, పాపులర్ పర్సెప్షనే మీకు కేసును ఇన్ఫ్లుయెన్స్ చేయదు. కోర్టులు తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాల ఆధారంగా తీర్పు చెప్తారు. అయితే సాక్ష్యాధారాలు ట్యాంపర్ చేయబడ్డదన్నది ప్రత్యూష తల్లి ఆరోపణ. సాక్ష్యాధారాలు 24 ఏళ్ళ తర్వాత ఏముంటాయన్నది ప్రశ్న. సో అల్టిమేట్గా ప్రత్యూష తల్లికి ఏ రకంగానూ న్యాయం జరగలేదు. పోనీ సిద్ధార్థ్ రెడ్డికి న్యాయం జరిగిందా అంటే అతనికి ఒక ఉపశమనం ఏంటంటే ప్రత్యూష రేప్ అండ్ మర్డర్ జరగలేదు, అది తనపై వచ్చిన ఆరోపణ నిజం కాదు అని సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా పెద్ద ఉపశమనం పొందినట్టు. కానీ ఈ ప్రాసెస్లో 24 ఏళ్ల పాటు ఈ అభియోగం తనని వెంబడించింది. ఒక రకంగా జీవితమే కన్జ్యూమ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ లైఫ్ ఈజ్ కన్జ్యూమ్డ్. ఆ నేరము, ఆరోపించబడిన నేరము, అభియోగము జీవితాన్ని వెంటాడుతూ వచ్చింది. ఇప్పుడు ఫైనల్గా రేప్ అండ్ మర్డర్ చేయలేదు, అందుకు సిద్ధార్థ్ రెడ్డి దోషి కాదు అని చెప్పారు. వెల్, మీరు ఆత్మహత్యకు ప్రోత్సహించారన్నది లీగల్గా క్రైమ్, కానీ మారల్గా ఏమవుతుందంటే ఆయనకు కూడా విక్టిమ్ అవుతాడు కదా. ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు, ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు, సాధ్యం కాకపోతే ఇద్దరు మరణించాలనుకున్నారు కనుక అందులో త్యాగం కూడా వస్తుంది. చట్టం ప్రకారం నేరమే కావచ్చు, కానీ సామాజికంగా చూసినప్పుడు నేరము కాదు అన్న భావన కలగవచ్చు. కానీ ఇదంతా జరగడానికి 2 దశాబ్దాలు దాటిపోయింది కదా. అల్టిమేట్గా ప్రాసెస్ ఇస్ ద పనిష్మెంట్. ఈ 2 దశాబ్దాల పైగా తాను కూడా అనేక రకాల స్ట్రెస్లోనే ఉంటాడు. సో అల్టిమేట్గా ఎవరికి న్యాయం లభించింది? అందుకే అంటారు జస్టిస్ డిలేడ్ ఈ జస్టిస్ డినైడ్ అంటారు. సో న్యాయము ఆలస్యమైతే న్యాయం జరగనట్టే. సో అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఉన్న పెండెన్సీ ఆఫ్ కేసెస్
వేలాది కేసులు పెండింగ్లో ఉండడం ఒక కారణము. రెండవది, 100 మంది దోషులు తప్పించుకున్నా సరే కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనేటువంటి ఒక న్యాయ సూత్రము కూడా ఇంత కారణం కావచ్చు. సో ఇంత కాంప్లెక్స్గా మన లీగల్ ప్రాసెస్ ఉండడము. సో ఈ ప్రాసెస్లో ఎంతోమంది సుప్రీంకోర్టు దాకా కూడా పోలేరు. ప్రత్యూష తల్లి ఇంత సాహసోపేతమైన న్యాయ పోరాటం జరపగలిగింది, కానీ ఎంతమంది జరపగలుగుతారు? సో దీనికి ఎంత త్యాగం చేయాల్సి ఉంటుంది ఆ పోరాటం జరపడానికి, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అయితే. సో అందువల్ల ఇప్పుడు చివరకు ఆవేదన ఏంటంటే, జస్టిస్ దొరకనట్లా, జస్టిస్ ఇంత దూరంగా ఉండడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆఫ్ కోర్స్ జస్టిస్ అరీడి, జస్టిస్ బరీడ్ అని కూడా ఉంది. అంటే న్యాయం తొందరపాటుతో అన్యాయానికి కూడా గురి కాకూడదు. జస్టిస్ హరీగా ఉంటే అది బరీ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. బట్ ఏదైనా ఒక హై ప్రొఫైల్ కేస్, ప్రముఖ నటి, సమాజం మొత్తము చెలించి వేసిన కేసులోనే 24 ఏళ్ళు పడితే ఫైనల్ క్లోజర్ రావటానికి, ఇక సాధారణ కేసుల్లో మర్డర్ అండ్ రేప్ గురయ్యారు అన్న ఆరోపణలు, అలాంటి కేసుల్లో తేలటానికి ఎన్ని దశాబ్దాలు, ఒక జీవిత కాలం సరిపోదేమో బహుశా. సో అందువల్ల వీ హ్యావ్ టు సీరియస్లీ థింక్ వాట్ టు బి డన్. సో న్యాయ వ్యవస్థను తప్పుపడదామా అంటే మన జడ్జిల కొరత నుంచి మొదలుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ మొదలుకొని, మన చట్టాలు, మన న్యాయ సూత్రాలు, మనకున్న వ్యవస్థ, క్రిమినల్ జస్టిస్ సిస్టము, అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉంటాయి. మరి ఎవరు బాధ్యులు? ఇందులో వ్యక్తులుగా పలానా వారిది తప్పని మనం ఆరోపించలేం. కానీ వ్యవస్థ ఎక్కడో ఒక చోట న్యాయం చేయలేకపోతుందన్న ఆవేదన అయితే మిగిలిపోయింది. స్టిల్ ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పును మనం ప్రశ్నించడం లేదు, కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 24 ఏళ్ల సుదీర్ఘ న్యాయ వివాదం ఆఖరికి ఏమి మిగిల్చింది అన్న ఆవేదన అయితే కలుగుతోంది.